చిత్రంలో స్త్రీ ఎవరో మీకు తెలుసా? ఆమె పేరు రిబెకా. ఆమె కలుసుకోబోతున్న ఆ వ్యక్తి ఇస్సాకు. ఆయనకు భార్య కాబోతుంది. ఇది ఎలా జరిగింది? ఇస్సాకు తండ్రి అబ్రహాము తన కుమారునికి మంచి భార్య లభించాలని కోరుకున్నాడు. ఇస్సాకు కానాను స్త్రీని పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవాళ్ళు. కాబట్టి అబ్రహాము తన సేవకుడిని పిలిచి, నువ్వు హారానులో నివసిస్తున్న నా బంధువుల దగ్గరకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురావాలని చెప్పాడు. వెంటనే అబ్రహాము సేవకుడు 10 ఒంటెలను తీసుకొని ఆ సుదూర ప్రాంతంలో ప్రయాణమై వెళ్ళాడు. అతను అబ్రహాము బంధువులు నివసించే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బావి దగ్గర ఆగాడు. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. అది పట్టణంలోని స్త్రీలు బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి వచ్చే వేళ. అబ్రహాము సేవకుడు యెహోవాకు ఇలా ప్రార్థించాడు, నాకు ఒంటెలకు తాగడానికి నీళ్ళిచ్చే స్త్రీ ఇస్సాకుకు భార్యగా నీవు ఎంపిక చేసి స్త్రీ అయి ఉండునుగాక. కొద్దిసేపట్లో నీళ్లు చేదుకోవడానికి రిబెకా వచ్చింది. సేవకుడు ఆమెను నీళ్లు అడిగినప్పుడు ఆమె అతనికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత దప్పికతో ఉన్న ఒంటెలకు కూడా కావాల్సినన్ని నీళ్లు తోడిపెట్టింది. అది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఒంటెలు చాలా నీళ్లు త్రాగుతాయి. రిబెకా ఆ పని పూర్తి చేసిన తరువాత అబ్రహాము సేవకుడు ఆమె తండ్రి పేరు ఏమిటో చెప్పమని అడిగాడు. ఆ రాత్రికి ఆయన వారింట్లో గడపవచ్చా అని కూడా అడిగాడు. అందుకు ఆమె, నా తండ్రి పేరు బెతూయేలు, మా ఇంట్లో మీరు ఉండడానికి స్థలం ఉంది అని చెప్పింది. బెతూయేలు అబ్రహాము సహోదరుడైన నాహోరు కుమారుడని అబ్రహాము సేవకునికి తెలుసు. కాబట్టి ఆయన మోకాళ్ళుని తనను అబ్రహాము బంధువు దగ్గర నడిపించినందుకు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు తెలిపాడు. అబ్రహాము సేవకుడు ఆ రాత్రే బెతూయేలుతో రిబెకా సహోదరుడైన లాబానుతో తాను వచ్చిన పనేమిటో తెలియజేశాడు. రిబెకా అతనితో వెళ్ళి ఇస్సాకును పెళ్లి చేసుకోవడం వాళ్ళిద్దరికీ అంగీకరించారు. వాళ్ళు రిబెకాను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? వెళ్ళడం తనకిష్టమే అని చెప్పింది. ఆ మరుసటి రోజు వాళ్ళు ఒంటెలెక్కి తిరిగి కానాను సుదూర ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికి సాయంకాలం అయింది. రిబెకా పొలంలో నడుస్తూ ఒక వ్యక్తి చూసింది. ఆయనే ఇస్సాకు. ఆయన రిబెకాను చూసి ఎంతో ఆనందించాడు. ఆయన తల్లి శారా చనిపోయి అప్పటికి కేవలం 3 సంవత్సరాలే గడిచాయి. కాబట్టి ఇస్సాకుకు ఇంకా దుఃఖం తీరలేదు. అయితే ఇస్సాకు రిబెకాను ఎంతో ప్రేమించడం ప్రారంభించాడు. తిరిగి సంతోషభరితుడు అయ్యాడు. అయితే మనం చదువుకున్న కథలో చిత్రంలోని స్త్రీ ఎవరు? అబ్రహాము తన కుమారుడి కోసం భార్యను తీసుకురావడానికి ఏం చేశాడు? ఆయన ఎందుకు అలా చేశాడు? అబ్రహాము సేవకుడి ప్రార్థన ఎలా సమాధానం ఇవ్వబడింది? ఇస్సాకుకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగినప్పుడు రిబెకా ఏమని సమాధానం చెప్పింది? ఇస్సాకుకు తిరిగి ఎందుకు సంతోషభరితుడయ్యాడు? ఈ ప్రశ్నలన్నిటికీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.